ఫస్ట్ అయితే నేను అడిగేది లైక్ చేయండి. లైక్ చేయకపోతే వీడియో రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. తనూజ యాంకరా కుక్ అని అడుగుతున్నారు. అంటే ప్రదీప్ పక్కన నిలుచుకొని ఉంది కాబట్టి అందరూ యాంకర్ అనుకుంటున్నారు. లేదండి, తనూజ కుక్ గానే వెళ్ళింది కుక్ విత్ జాతిరత్నాలు షోకి. ప్రదీప్ ఒక్కొక్కరిని ఇంట్రొడ్యూస్ చేస్తాడు అండ్ జాతిరత్నాలే కుక్స్ చేసేవాళ్ళని. ఆడ కొంతమంది జాతిరత్నాలు కూర్చోండారు. ఆయనకు వచ్చిన వేరే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా తనూజ కుక్కే. తనూజ, డీమాన్, కళ్యాణ్. డీమాన్ కూడా ఉన్నాడంట 100%. నాకు తెలిసిన కుక్స్ వచ్చి కళ్యాణ్, తనూజ, డీమాను అండ్ తేజు, శ్రీకాంత్ అయ్యంగర్. శ్రీకాంత్ అయ్యంగర్ అంటే రామ్ గోపాల్ వర్మ సినిమా మూవీస్లో ఎక్కువ విలన్ క్యారెక్టర్ చేస్తుంటాడు. ఆయన కూడా కుక్గా వచ్చున్నాడు. కళ్యాణ్ పక్కన కూర్చోన్నాడు చూడండి లీక్లో. వన్ బై వన్ ఒక్కొక్కరిని ఇంట్రొడ్యూస్ చేసి షోలో కూర్చొని కదండి. అది ఇంట్రొడ్యూస్ చేసే అదనమాట. ప్రదీప్ పక్కన ఉంది తప్ప తను యాంకర్ కాదు, కుక్కే. మనకి 100% తెలిసింది. కళ్యాణ్కి కుకింగ్ రాదు కదా, ఎందుకు ఈ షోకి వెళ్ళాడు, ఎందుకు ఈ షోని సెలెక్ట్ చేసుకున్నాడు, స్టార్ మా వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అని అడుగుతున్నారు. కుకింగ్ రావాల్సిన అవసరం లేదండి. కుకింగ్ టచ్ లేకపోయినా మరీ టచ్ లేదు కదా, ఆల్రెడీ కొద్ది గొప్ప చేస్తాడు కాబట్టి ప్రాబ్లం. ఎక్కువ వీక్స్ సర్వే అవ్వచ్చు మంచిగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే. షో వాళ్ళు ముందుగా చెప్పేస్తారండి ఏం డిష్ ఏంది అంటే, ఏ ఎపిసోడ్కి ఏ డిష్ చేయాలా, ఏ టైప్ ఆఫ్ డిషెస్ కేటగిరీస్ ఉంటాయి కదా, అవి వాళ్ళు ముందుగానే చెప్పేస్తారు. అవి ముందుగా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకెళ్ళి అక్కడ మంచిగా కుక్ చేస్తే సర్వే అవ్వచ్చు ఎక్కువ వీక్స్. డీమాన్ కూడా ఉన్నాడంటే 100% డీమాన్ కూడా ఉన్నాడంట. రీతు ఉంటే డీమాన్ లేకుండా అసలు డీమాన్ తీసుకోకుండా ఉంటారు. కుకింగ్ టచ్ ఉంది, మళ్ళీ బిగ్ బాస్ హైప్ వచ్చిన కంటెస్టెంట్స్ ఎందుకు తీసుకో చెప్పండి. మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.